విత్ సీక్వెన్స్ వర్క్ ఫైనల్ అవుట్పుట్ చూద్దామా? హే గాయ్స్, ఈ ఆర్డర్ అయితే మనకి హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. ఇది వచ్చేసి గృహప్రవేశానికి అయితే కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. హ్యాండ్ పెయింటింగ్ విత్ సీక్వెన్స్ వర్క్. ఇది సీక్వెన్స్ వర్క్ అనేది హ్యాండ్ తో స్టిచ్ చేసామని లాస్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపించాను అండ్ చెప్పాను కూడా. మనం యూస్ చేస్తున్న ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్ అయితే డార్క్ గ్రీన్ అండ్ వైట్. కామన్ గానే లైట్ షేడ్ చేయడానికి వైట్ అనేది బేస్ గా యూస్ చేస్తాం కాబట్టి దీంట్లో డ్యూయల్ షేడ్ అనేది చేస్తున్నాను. ఫ్లవర్ కి వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ అయితే మనం యూస్ చేసాము. దీంట్లో రెండు ఎల్లోలు అనేది యూస్ చేసాం అనమాట. అండ్ ఒకటి లైట్ షేడ్, ఒకటి డార్క్ షేడ్ వస్తుంది. అండ్ దీనివల్ల సారీలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ రావడం వల్ల సో రెండు మనం యూస్ చేసాము. ఫైనల్ గా అయితే సీక్వెన్సెస్ అవన్నీ స్టిచ్ చేసేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. క్లారిటీగా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేడం వేసుకున్న రిఫరెన్స్ పిక్ కూడా నేను పెడతాను. ఇది ఆల్రెడీ కొరియర్ చేసేసాము, డిస్పాచ్ అయిపోయింది, ఫంక్షన్ కూడా అయిపోయింది. మేడం ఫొటోస్ కూడా మనకి సెండ్ చేశారు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా వింటూ లాస్ట్ వరకు చూస్తే ఆ ఫొటోస్ మీకు కనిపిస్తాయి. అండ్ మీరు కూడా ఇలానే యూనిక్ గా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. లాస్ట్ వరకు కంపల్సరీ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. పట్టు సారీస్ కి ఎప్పుడు మనం రెగ్యులర్ గా స్టోన్ వర్క్, మగ్గం వర్క్ ఇవే ట్రై చేస్తున్నాం కదా. చాలా కొత్తగా యూనిక్ గా పెయింటింగ్ బ్లౌజెస్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటది. మనం వేసుకునే ఎలాంటి శారీకైనా శారీ హైలైట్ అవ్వాలి అంటే బ్లౌజ్ ఎంత బాగుంటే శారీ అంతా హైలైట్ అవుతుంది. అది కాస్ట్ పరంగా అయితే కాదు, బ్లౌజ్ లుక్ వైజ్ గా ఎలా ఉంది ఏంటి అనేది ఇంపార్టెంట్. మనం ఏ ఫంక్షన్ లో అయినా హైలైట్ గా కనిపించాలి అంటే ఖచ్చితంగా బ్లౌజ్ పెయింటింగ్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ పెయింటింగ్ కి మనం యూస్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే జాస్మిన్ పట్టు. ఇది మీటర్ కాస్ట్ వచ్చేసి 380 390 పడుతుంది. చూడడానికి ఈజీ కలరే కదా, రెగ్యులర్ గా దొరుకుతుంది మార్కెట్ లో, ఎప్పుడు ఉంటుంది రెడ్ కలర్ అనుకున్నాను. కానీ ఈ బ్లౌజ్ తిప్పినంత నన్ను ఏది కూడా, ఏ ఫ్యాబ్రిక్ కూడా నన్ను మార్కెట్ అంతా తిప్పలేదు. ఫైనలీ ఎలాగోలా దీన్ని కనిపెట్టి ఆ మ్యాచింగ్ తీసుకొని దగ్గర మ్యాచింగ్ తీసుకొని లైట్ వేరియేషన్ ఉన్న చాలా బాగుంటుంది. అంటే బ్లౌజ్ కొంచెం డార్క్ గా ఉంటేనే బాగుంటుందని అక్కడ కూడా సజెస్ట్ చేశారు. సో అందుకని చెప్పి ఇలా అయితే మనం ఫ్యాబ్రిక్ ని తీసుకొని ఇలా అయితే డిజైన్ చేసాము. ఈ బ్లౌజ్ పెయింటింగే కాదు, మన ఛానల్లో అయితే ఇంకా చాలా వెరైటీ పెయింటింగ్స్, స్టిచ్చింగ్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. హ్యాండ్ మేడ్ థింగ్స్. ఒకసారి మన ఛానల్ కూడా పూర్తిగా విజిట్ చేసి మీకు నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో బ్లౌజ్ పెయింటింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. కామెంట్స్ లో చెప్తారని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ ని ఫైనల్ గా మన క్లయింట్ అయితే స్టైల్ చేశారు. ఒకసారి తన పిక్స్ కూడా చూద్దాము ఎలా ఉన్నాయో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.